హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జనరేషన్లో కరెంటు ఫోన్లు యూజ్ చేయకుండా ఎవరైనా ఉండగలరా? మన సిటీ వాళ్ళమైతే అస్సలు ఉండలేం. కానీ ఆ ఊర్లో మాత్రం గత 7 సంవత్సరాలుగా కరెంటు ఫోన్లు వాడకుండా ఉన్నారంటే నమ్మగలరా? ఇంతకీ అది ఏ ఊరు, ఎక్కడుందనుకుంటున్నారు? శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్ దూరంలో చుట్టూ కొండల మధ్య ఈ ఊరు ఉంటుంది. ఊరు పేరు చెప్పట్లేదని ఆలోచిస్తున్నారా? మా తింగరోడున్నాడుగా, చెప్పిస్తాడు పదండి. ఇదేనండి కుర్మ గ్రామం. అసలు ఈ ఊర్లో టెక్నాలజీని ఉపయోగించరు. ప్రాచీన భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, కట్టు బొట్టు, ఆహారపు అలవాట్లు, వృత్తులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఇంచుమించుగా 12 కుటుంబాల వారు ఉంటారు. వాళ్ళంతా శ్రీకృష్ణ భక్తులే. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు కూడా చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్తే రాధాకృష్ణులు దర్శనమిస్తారు. ఇక్కడ కూడా లైట్స్ లాంటివి ఏమీ లేవు. ఈ మందిరం తాత్కాలికంగా ఇక్కడ నిర్మించారు. సుమారు 10 కోట్లతో ఇక్కడ రాధాకృష్ణుల మందిరం నిర్మించటమే వాళ్ళ ధ్యేయం. అందుకోసం డొనేషన్స్ కూడా తీసుకుంటారు. నివసించేందుకు ఇండ్లని వాళ్ళే ఆర్గానిక్గా కట్టుకున్నారు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరుక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగపెట్టిన మిశ్రమంతో స్వయంగా వారే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 ఇండ్లు, 4 వసతి గృహాలు, వర్ణాశ్రమ కళాశాల నిర్మించుకున్నారు. నిర్మాణంలో సిమెంట్, ఇనుము ఎక్కడా వాడలేదు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుకుతారు. ప్రకృతి నుంచి లభించే పదార్థాలనే ఉపయోగిస్తారు. సన్యాసుల కుటీరంలు, వర్ణాశ్రమ కళాశాల ఎద్దులతో నీటి పరిదులు, ఇంకా ఇక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇది చూడండి, చాలా బరువుగా ఉంటుందంట. కానీ మా తింగరోడు చూడండి ఎలా సులువుగా తిప్పేస్తున్నాడో. ఇక్కడ పెద్ద గానుగు కూడా ఉంది. టోటల్ ఎంతమంది ఉంటారు? 18 మెంబర్స్. ఓకే, నైస్ నైస్. ఓకే, సరే. అయితే ఇక్కడికి ఎప్పటి నుంచి వచ్చారు? స్టార్టింగ్ నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years. ఓకే, నెక్స్ట్. ఇక్కడ అన్ని పాతకాలపు బావుల్లా ఉంటాయి. మా తింగరోడు చూడండి, బాయిలో బకెట్ వేయకుండానే నీళ్ళు తోడడానికి చూస్తున్నాడు. ఇది బయటికి ఊరేగింపు తీసుకొని ఊర్లు వెళ్ళడానికి ఒకప్పుడు ఇవే. అవును, ఇల్లు ఆటోలు లేవు 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 దిగిన తర్వాత రోడ్డు పంపించి మనం తీసుకొచ్చారు. అవునవును, గూడుబల్ ఆ టైపు. ఇటు వెళ్తే అతిథి గృహాలు, గృహస్థ కుటీరములు, ప్రకృతి వ్యవసాయం లాంటివి ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి కావాలన్నా ఇక్కడున్న సన్యాసులు చాలా క్లియర్గా వివరాలిస్తారు. మా తింగరోడు కూడా అడిగి తెలుసుకున్నాడు.
బుక్లలో మోసుకెళ్ళాలి. అయితే లేదు. ఆ బుక్కుల్లో ఈ బుక్లలో మోసుకెళ్తే పవర్ ఉన్నాయి, అన్ని కావాలి power. మరి ఇక్కడ మీకు ఫుడ్ అంటే ఇక్కడ సేంద్రియ ఎరువులు ఇక్కడ ఎరువులు వేయకండి. థ్యాంక్ యూ. ఇంకా అలా ముందుకి పోతే సన్యాసుల తాలూకా కాటేజెస్ ఉంటాయి. ఆ చిట్ట చివర ఎద్దుల నీటి పారుదల ఉంటాయి. మా తింగరోడు చూడండి, దగ్గరికి వెళ్ళడానికి ముందు ఎలా భయపడుతున్నాడో, ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ గడ్డి బాము, పెంకుటిల్లు చూడండి అసలు ఎంత బాగుందో. మన సిటీలో ఇలాంటి ఇండ్లే కనిపించవు. ఆ తోటలో చెట్లు, ఆ కొండలు, ఆ వ్యూ ఎంత బాగుందో కదా. ఇది వాటర్ వీల్. దీనిని ప్రవహించే నీటి యొక్క గతశక్తిని అంటే కైనెటిక్ ఎనర్జీని ఉపయోగకరమైన యాంత్రిక శక్తిగా అంటే మెకానికల్ పవర్గా మార్చేందుకు మరియు ధాన్యం రుబ్బడం ముఖ్యంగా వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. మా తింగరోడు ఎద్దుల ప్లేస్లో వాడే తిప్పుతున్నాడు. అలా తిప్పుతున్నప్పుడు నీరు పంట పొలాలకు చేరుతాయి. ఈ ఊరు వివరాలు మనకు అందించడం కోసం పాపం ఎంత కష్టపడ్డాడో చూడండి. ఆకలితో ప్రసాదం కోసం ఎలా లైన్లో నిలబడ్డాడో. చివరికి ప్రసాదాన్ని తీసుకొని తినేశాడు. ఆ రోజుకి అక్కడ ప్రసాదం సాంబార్ అన్నం అంట. చాలా బాగుందంట. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.